నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నెల రోజుల్లో మల్టీపర్పస్ స్టేడియానికి శంకుస్థాపన. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. విఎల్పురం లారీ స్టాండ్ ఆవరణలో సుమారు 14 కోట్ల రూపాయలతో నిర్మాణం. ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. కార్మిక సంఘాల నేతల పిలుపు. కార్మిక హక్కుల రక్షణకై పోరాడాలని జిల్లా సదస్సులో తీర్మానం. గోదావరి తీరంలో పెద్దపులి ఇష్టారాజ్యం. చీకటి వేళ జనావాసాలలో సంచారం. రాజమండ్రి విఎల్పురం లారీ స్టాండ్ ఆవరణలో సుమారు 14 కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ స్పోర్ట్ కాంప్లెక్స్ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. నగరంలోని క్రీడాకారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు నెల రోజుల్లో ప్రారంభమవుతున్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. రంజాన్ పండుగ సందర్భంగా దానవాయపేట యూత్ ఆధ్వర్యంలో జాంపేట ఎంఆర్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న రంజాన్ కప్ 2026 సీజన్ 4ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏబీడీ దానవాయిపేట యూత్ టీంలను పరిచయం చేసుకుని టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించారు. వాసు మాట్లాడుతూ ఖేలో ఇండియా పథకంలో భాగంగా రాజమండ్రి విఎల్పురం లారీ స్టాండ్ ఆవరణలో సుమారు 14 కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని వివరించారు. పుష్కరాల నాటికి ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అందుబాటులోకి తీసుకురావాలని కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. క్రీడాకారులు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిర్వాహకులు సయ్యద్ అల్తఫ్ ఇమ్రాన్ మాట్లాడుతూ ఈ రంజాన్ కప్కు అఫీషియల్ స్పాన్సర్గా ఆల్ సమీ గ్రూప్ ఎండి అబ్దుల్లా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రోజుకి 4 మ్యాచ్లు చొప్పున నిర్వహించి ఈ నెల 10వ తేదీన ఫైనల్ ముగించి విజేతలకు బహుమతి ప్రదానం చేస్తామన్నారు. మొదటి విన్నర్కు 25,000, రెండో విన్నర్కు 15,000, మూడో విన్నర్కు 5,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు కూడా అందజేస్తామన్నారు. ఈ టోర్నీ నిర్వహణకు సహకరిస్తున్న అబ్దుల్లాకు కృతజ్ఞతలు తెలిపారు. ముస్లిం పెద్దలు చాన్ బాషా, మహబూబ్ జానీ, మహబూబ్ ఖాన్, రఫీక్ రాజా, సయ్యద్ అబ్సరీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులందరికీ కూడా తెలియచేసేది ఏంటంటే క్రీడల్లో రాణించే వారందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త. ఈ యొక్క నగరాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామని ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో నేను మాటిచ్చున్నాను. దానికి అనుగుణంగానే ఈ రోజున ఏదైతే లారీ స్టాండ్ ఉందో మోరంపూడి లారీ స్టాండ్ 14 కోట్లతోటి ఈ రోజున మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఖేలో ఇండియా స్కీమ్ కింద తేవడం జరిగిందని చాలా గర్వంగా ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే డిపిఆర్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి శాంక్షన్ అయినాయి. ఒక నెల వ్యవధిలో నేను నిన్నే కమిషనర్ గారు మేము చర్చించుకున్నాం. నెల వ్యవధిలో టెండర్స్ కూడా పిలవడం జరుగుతూ ఉంది. పుష్కరాల లోపే ఆ మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని పూర్తి చేసే కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. దానాపేట యూత్ తరఫు నుంచి ఆర్గనైజర్స్ పండు, ఇమ్రాన్, గౌస్, చిష్టి వీళ్ళ నలుగురు కలిసి అందరినీ కూడబెట్టుకొని మన అల్సమీ అబ్దుల్లాభాయ్ ఈయన ద్వారా మొత్తం స్పాన్సరింగ్ అంతా ఈయనే చేస్తున్నారండి మ్యాచ్లకి. ఇప్పుడు కాదు, గత 5-6 సంవత్సరాలుగా ఈయనే స్పాన్సరింగ్ చేసి మొదటి బహుమతి 25,000, రెండవ బహుమతి 15,000, మూడవ బహుమతి 5,000గా ఈయన ఖర్చులతోనే ఇస్తారండి. అలాగే దీనికి అయ్యే టోర్నమెంట్కి అయ్యే ప్రతి రూపాయి కూడా అల్సమీ గ్రూప్ నుంచే మాకు అందుతుందండి. అందుకే అబ్దుల్లా గారికి మేము అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పెద్దపులి పాదముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత 5 రోజులుగా ఇక్కడ ఇష్టారాజ్యంగా పెద్దపులి సంచరిస్తుంది. ఎప్పటికప్పుడు దిశను మార్చుకుని అంచనాలకు భిన్నంగా చీకటి వేళల్లో తిరుగుతుంది. కొద్ది రోజుల నుంచి గోదావరి పరివాహక పరిసర ప్రాంతాల్లో పెద్దపులి కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి నెలలో ప్రజలంతా ఫుల్ సంక్రాంతి పండుగ జోష్లో ఉన్నారు. 20వ తేదీన తొలిసారిగా ఏలూరు జిల్లాలో పెద్దపులి కదలికలు ప్రారంభమయ్యాయి.
ఫిబ్రవరి 1న రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడులో పశువులపై దాడి చేసి చంపేసింది. పులి దాడిపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మీడియా సమావేశం నిర్వహిస్తుండగా వారి వెనకాలే కనిపించింది. పరిసర ప్రాంతాల వారు భయోందోళనలకు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. తాజాగా దివాన్ చెరువు సెంటర్లో పెద్ద పులి సంచరిస్తూ కనిపించింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్విపిసి ఫంక్షన్ హాల్ దగ్గర జనాలకు కనిపించింది. పెద్ద పులి ఒకచోట తిరుగుతుండగా కారులో నుంచి కొంతమంది యువకులు వీడియో తీశారు. పులి సంచరించే ప్రాంతాల్లో అటవీశాఖ ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఒక ప్రకటన విడుదల చేశారు. పులి కదలికపై డ్రోన్ టెక్నాలజీతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. పూణే నుంచి ప్రత్యేక జీవరక్షణ మరియు మత్తు ఇంజెక్షన్ నిపుణుల బృందం జిల్లాకు వస్తున్నారని తెలిపారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. పులి సంచరించే ప్రాంతాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో అన్ని పాఠశాలలకు ఈరోజు బుధవారం సెలవు ప్రకటించారు. సెలవు అమలుపై విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పులి ఫోటోలు, వీడియోలు వ్యక్తిగత సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయవద్దని సూచిస్తున్నారు. పులి సంచారంపై సమాచారం ఉంటే సమీప పోలీస్, రెవెన్యూ, అటవీ అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పులిపై ఎటువంటి దాడులకు పాల్పడవద్దని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచిస్తున్నారు. రూమర్లు ప్రచారం చేసి అనవసరమైన భయాందోళనకు గురి చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఫిబ్రవరి 2న తొర్రేడు మండలం వెంకట్నగర్ పరిసరాల్లో పులి సంచరించింది. ఫిబ్రవరి 3న గాదాల, దివాన్ చెరువు గ్రామ శివారుల్లో పులి కదలికలు ఉన్నాయి. మంగళవారం రాత్రి దివాన్ చెరువు ఎస్విపిసి ఫంక్షన్ హాల్ సమీపంలో పులి కనిపించిన ఆనవాళ్లు ఉన్నాయి. పులిని పట్టుకునేందుకు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనుమతి అటవీ అధికారులు తీసుకున్నారు. మరికొన్ని గంటల్లో జూ నిపుణుల సహకారంతో పులిని బంధించే అవకాశం ఉందని అధికార యంత్రాంగం ఒక అంచనాకు వచ్చింది. భయపెట్టేసి లోపలికి పంపించేస్తావు. ఆపోజిట్ లో వస్తున్నారు. ఆగు. అరే దానికి ఏం చేయాలి తెలియట్లేదు రా. లాస్ట్ ఆ సైజ్ ఏంటి రా. లోపల దూకింది రైట్ సైడ్ కి. ఒరే ఇందాక నెంబర్ మనుషుల మీద దాడి చేసే అవకాశం జనరల్గా ఏంటంటే పశువులు తప్పితే మనుషుల్ని ఇప్పటివరకు ఏమి పట్టుకోలేదు, చూడటానికి కూడా ట్రై చేయలేదండి. అది వెళ్ళిపోతుంది. మనుషులను చూసి బెదరటం కూడా లేదు. ఆ తడబాల్లో ఏంటంటే జనరల్గా అవి క్యాటిల్కి మీద అంటే పశువుల మీద దాడి చేస్తూ ఉంటాయి అనమాట. సో అదే నేచర్తో ఇక్కడ కూడా పశువుల మీద దాడి చేస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకని మేము జాగ్రత్తగా చూస్తున్నామండి, ఇది ట్రాక్ చేసి. అందుకని పర్మిషన్ కూడా ఇచ్చామండి, క్యాప్చర్ చేయడానికి ఇచ్చాము. ప్రస్తుతం ఇది ఇక్కడే ఉంటుందండి. ఇది మన జీడిమామిడి తోటలో ఉండడానికి ఎక్కువ, ఒక 90% ఈ జీడిమామిడి తోటలో ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా 2-3 ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా చూస్తామని వెళ్తున్నాము. అంటే అక్కడ బయలుదేరిన టీము ఈ రోజు ఈవినింగ్ వచ్చేస్తారు. అవును, థర్మల్ కెమెరాస్ కూడా వాడతారండి. థర్మల్ కెమెరాస్ అంటే బాడీ హీట్ని బట్టి మనకి అది మూవ్మెంట్ తెలుస్తుంది. నైట్ పూట ఎక్కువ అది మూవ్మెంట్ అంతా నైటే ఉంటుంది. సో థర్మల్ కెమెరాస్ వల్ల ఏంటంటే దాని మూవ్మెంట్ మనకి క్లియర్గా తెలుస్తుంది. సో దాని జనరల్గా ఏంటంటే థర్మల్ కెమెరాస్ 10-30 అలా కొంచెం బాగా చీకటి పడిన తర్వాత బాగా పనిచేస్తాయి. సో ఇవి కూడా ఎలిఫెంట్స్, టైగర్ కూడా మనకి ఏంటంటే ఎక్కువ నైటే మనకి వేటకి వెళ్తుంది అనమాట. పగలు ఇప్పుడు పడుకుని ఉంటాయి. చూస్తామండి, అదే పరిస్థితులను బట్టి జనరల్గా మనకి అన్ని మనకి ప్రోటోకాల్ కూడా ఉంటుంది, దాన్ని ఫాలో అవుతా అది ఎలా చేయాలో చూస్తాం. ప్రవీణ్ పగడాల హత్య జరిగి 14 నెలలైనా నిర్ధారణ చేయడంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య జరిగి 11 నెలలైనా మృతిపై పోలీసులు ఇంకా నిర్ధారణ చేయలేదని మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య జరిగితే దానిని పోలీసులు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారని అడిగారు. 2025 మార్చి 24వ తేదీన ప్రవీణ్ పగడాల మృతి చెందితే ఏప్రిల్లో తాను ప్రజల సహకారంతో 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పబ్లిక్ హియరింగ్ పిటిషన్ వేశానన్నారు. ఈ కేసుపై కౌంటర్ ఫైల్ దాఖలు చేయమని కోర్టు అక్టోబర్లో తీర్పు ఇచ్చిందని, అయితే సంతకాలు కాని కారణంగా పిటిషన్ వేయలేదని పోలీసులు చెప్పారని అన్నారు. ప్రస్తుతం ఫిబ్రవరి నెల వచ్చినప్పటికీ కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ఈ హత్య వెనుక ఉన్న హంతకులను ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నప్పటికీ ప్రతిపక్ష నాయకులు ఖండించరని అన్నారు. ప్రభుత్వం ఇప్పుడు కల్తీ లడ్డు వ్యవహారం పదే పదే ప్రస్తావించడంతో పాటు భూములను కార్పొరేట్ సంస్థలకు తక్కువ రేట్లకు దారాదత్తం చేస్తున్నారని అన్నారు. గీతం యూనివర్సిటీకి 55 ఎకరాల భూమిని దారాదత్తం చేశారని అన్నారు. కాకినాడ సీపోర్ట్లో ఇసుకను అక్రమంగా డ్రెడ్జింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ప్రభుత్వ విధానాన్ని గమనిస్తున్నారనే వారే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఆ సంతకాలు అయిపోతే సబ్మిట్ చేస్తామని చెప్పి ప్రభుత్వ లాయర్లు చెప్పారు. అక్టోబర్ నుంచి ఇది ఫిబ్రవరి, ఈ రోజు వరకు కౌంటర్ ఎందుకు వేయలేకపోయింది ప్రభుత్వం? మరి మీకు తాగి చనిపోయాడని చెప్పేసి వివిధ స్టేజ్ల మీద ముఖ్యమంత్రి స్థాయి ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడారు కదా, మరి ఎందుకు కౌంటర్ వేయలేకపోతున్నారు? అసలు ఆ క్లోజర్ రిపోర్ట్ ఎందుకు క్లోజ్ చేసినట్టుగా క్లోజర్ రిపోర్టు కోర్టుకి ఎందుకు సబ్మిట్ చేయట్లేదు? మీరు క్లోజర్ రిపోర్ట్ వేసి కౌంటర్ వేస్తే దట్ ఈజ్ ఎనఫ్. జవహర్ వాకర్స్ క్లబ్ రాజమండ్రి ఆధ్వర్యంలో క్యాన్సర్పై అవగాహన సదస్సు జరిగింది. ఫిబ్రవరి 4వ తేదీ ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ మహమ్మారిపై యుద్ధం అనే నినాదంతో రాజమండ్రి వెంకటేశ్వరనగర్ ఐఎంఏ హాల్లో ఉదయం డాక్టర్ వైసి దీపక్ అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా జవహర్ వాకర్స్ క్లబ్ సభ్యులు ప్లేకార్డ్స్ చేతపట్టుకుని నినాదాలు చేస్తూ ర్యాలీ జరిపారు. అనంతరం సదస్సులో రకాలు, క్యాన్సర్ రావడానికి కారణాలు, నివారణ పద్ధతులు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా 103 వాకర్స్ గవర్నర్ తోలేటి సూర్యనారాయణ, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొత్త రామమోహన్ రావు, క్లబ్ కమిటీ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు జి సూర్యనారాయణమూర్తి, కోఆర్డినేటర్ భాను ప్రసాద్, ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, రాఘవరెడ్డి, వాసు, సెక్రటరీ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ రంగారావు తదితరులు హాజరయ్యారు. ప్రతి ఫిబ్రవరి 4వ తారీఖున మనము వరల్డ్ క్యాన్సర్ డే సెలబ్రేట్ చేస్తాం. దీనికి ప్రధాన ఉద్దేశాలు 4 ఉంటాయండి. జనరల్ పబ్లిక్లో క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెంచడం అనేది మా ముఖ్య ఉద్దేశం. రెండవది, మనం క్యాన్సర్ అనేది ప్రివెంట్ చేయగలిగిన క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి, దాని గురించి అవగాహన కల్పించడం మాకు రెండో ఉద్దేశం. మూడోది ఎర్లీ డిటెక్షన్, అంటే తొందరగానే మనం క్యాన్సర్ డిటెక్ట్ చేయడం అనేది మా మూడో ఉద్దేశం. 4వ ఉద్దేశం, చాలా అపోహలు ఉంటాయి పబ్లిక్లో. క్యాన్సర్ వస్తే ఆ మనిషికి ఇబ్బంది అవుతుంది, ఎక్కువ రోజులు ఉండవు, ఇటువంటి మిత్స్ అన్నిటికీ మేము ఆన్సర్ చేయడం అనేది మన 4వ ఉద్దేశం. అండ్ ఇప్పుడు మనకు చాలా నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ రోజుకి చూసినట్టయితే చాలా నెంబర్ పెరుగుతుంది. నిన్న మొన్న పేపర్లో చూసినట్టయితే మనకి ఇది నోటిఫైబుల్ డిసీజ్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీన్ని నోటిఫైబుల్ డిసీజ్గా చేసింది. సో భయం వద్దండి. వెన్ సమ్వన్ ఈజ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్, వీ ఆల్ షుడ్ వర్క్ టుగెదర్ టు సపోర్ట్ దట్ పర్టికులర్ పర్సన్ ఇన్ హిస్ ఆర్ హర్ ట్రీట్మెంట్. ఇప్పుడు మేమంతా కూడా 2K వాగ్దానం చేసి వచ్చి ఈ కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమం రావడానికి, క్యాన్సర్ రహిత సమాజాన్ని స్థాపించడానికి, భావితరాలకు మరి మంచి సమాజాన్ని అందించాలనే దృక్పథంతో మా వంతు కృషిగా మా జవహర్ వాకర్స్ క్లబ్ ముందుంటుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా సభ్యులు అందరికీ కూడా మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాజమండ్రి లాలా చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ ప్రాంగణంలో సంస్థ 22వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ అంటే వృద్ధులు, నిరాశ్రయుల పాలిట
ఒక బ్రాండ్గా మారిందని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వరరావు అన్నారు. రాజమండ్రి లాలా చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ ప్రాంగణంలో సంస్థ 22వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు కమిషనర్ రామలింగేశ్వర్, తూర్పుగోదావరి జిల్లా మెఫ్మా పీడీ టి కనకరాజు తదితరులు కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ 22 సంవత్సరాలుగా వృద్ధులకు ఆశ్రయం కల్పించడంతో పాటు వారి ఆకలి తీర్చి ఆరోగ్య పరిరక్షణ చేసే భాగ్యం దక్కిందని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ 2018లోనే ఉత్తమ సేవలకు గాను అవార్డు పొందిందని, ఇటీవల స్వచ్ఛ ఎన్జిఓ అవార్డును కూడా పొందడం గర్వకారణమన్నారు. అనంతరం వృద్ధులకు దుస్తులు, చేతికర్రలు వంటి ఉపకరణాలను పంపిణీ చేశారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ దాతలకు సత్కారం జరిపారు. కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ డీజీఎం పివి చలపతిరావు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కె సత్యనారాయణ, రాజు, భీమశంకరం, డాక్టర్ ఎం ప్రసాదరావు, డాక్టర్ బల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 18న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల ప్రతినిధులు తీర్మానించారు. కార్మిక హక్కుల రక్షణకై పోరాడాలని కార్మికులకు జిల్లా సదస్సులో పలువురు కార్మిక నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం కార్మికుల్ని బానిసలుగా మార్చి 4 లేబర్ కోడ్లు నవంబర్ 21వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా ఫిబ్రవరి 12వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ మున్సిపల్ స్టేడియం వద్ద సిపిఐ కార్యాలయం నందు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎన్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి, ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కె రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు పి మధు, రైతు కూలీ సంఘం నాయకులు సత్యబాబు, ఐఎన్టీయుసి నాయకులు జేటి రామారావులు మాట్లాడారు. ఇప్పటి వరకు హక్కుగా కార్మికులు పొందే సౌకర్యాలు నవంబర్ 21వ తేదీ నుంచి యజమానుల దాతృత్వంపై ఆధారపడడం, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకొచ్చిందని విమర్శించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ పార్టీలు, ఎంపీలు పార్లమెంట్లో ఆమోదం తెలిపిన విషయాన్ని కార్మికులు గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రతి ఒక్క కార్మికుడు ఫిబ్రవరి 12వ తేదీన పని బంద్ చేసి మండల, జిల్లా కేంద్రాల్లో జరిగే ర్యాలీ, బహిరంగ సభల్లో పాల్గొవాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు సమ్మె చేయకపోతే మరెప్పటికీ సమ్మె చేయనివ్వరని, ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిని కార్మికులకు ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని అన్నారు. కార్పొరేట్లకు దేశ సంపదతో పాటు కార్మికుల కష్టాన్ని కూడా దోచిపెడుతున్నారని విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని, విద్యుత్ సంస్కరణ చట్టాన్ని రద్దు చేయాలని, 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కేఎస్వి రామచంద్రరావు, బి పూర్ణిమారాజు, కె రామకృష్ణ, బేబీ రాణి, ఏఐటియుసి జిల్లా నాయకులు నల్లా రామారావు, కొండలరావు, రామారావు, శ్రీనివాస్, ఐఎఫ్టియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. అమలు చేయాలనేటువంటి డిమాండ్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, గ్రామీణ శ్రామిక వర్గానికి అన్యాయం చేసేటువంటి బీబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, 200 రోజులు పని దినాలు పెంచాలని, ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షించాలని, విశాఖ ఉక్కు లాంటి పరిశ్రమల అమ్మకానికి వ్యతిరేకంగా తదితర కార్మిక ప్రజా డిమాండ్స్ పైన ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో కార్మిక వర్గం అందరూ పాల్గొవాలని ప్రజానీకం, వర్తక వ్యాపారస్తులు, అన్ని రంగాల ప్రజానీకం ఈ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కూడా కేంద్ర కార్మిక సంఘాలు తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ 4 లేబర్ కోడ్లని తీవ్రంగా
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా వ్యతిరేకిస్తూ ఉంది. అనేక రకాలుగా మేము నిరసనలు, కార్మిక ధర్నాలు, రాస్తారోకోలు చేసినా సరే ఈ ప్రభుత్వాలు మొండి వైఖరి పోవటలేదు. కావున రేపు 12వ తారీఖున ఫిబ్రవరి 12వ తారీఖున జరుగుతున్నటువంటి ఈ దేశవ్యాప్త సార్వత్రిక సభలో పూర్తిగా కార్మిక వర్గం అందరూ రోడ్డు మీదకి వచ్చి మన నిరసన తెలియజేసి ఏదైతే మన హక్కులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మన హక్కులు మనం కాపాడుకునే విధంగా దేశంలో ఉన్నటువంటి కార్మిక లోకం అంతా ఏకమవ్వాలి. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రోక్సీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్ రామాలయం వద్ద నుంచి ఐఎంఏ హాలు వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. దేశంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని రాజమండ్రి ప్రసూతి గైనకాలజీ సంఘం ప్రెసిడెంట్ డాక్టర్ పద్మా సజ్జా పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రోక్సీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్డు రామాలయం వద్ద నుంచి రాజమండ్రి వెంకటేశ్వర నగర్ ఐఎంఏ హాల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ధైర్యంతో క్యాన్సర్ను ఎదుర్కోవాలి, టీకాతో క్యాన్సర్ దూరం అంటూ ప్లికార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఐఎంఏ హాల్లో జరిగిన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ పద్మా సజ్జా మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవడం, క్రమం తప్పకుండా ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ను చాలా వరకు నివారించవచ్చని పేర్కొన్నారు. కొయ్యన కుమారి, డాక్టర్ లలిత కె, సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీత పరంకుశం, కోశాధికారి డాక్టర్ వర్ధని సిహెచ్, సహ కోశాధికారి డాక్టర్ జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. ఈ అవగాహన సదస్సులు అసలు ఎందుకని క్యాన్సర్ గురించి మనం ఇంత అవేర్నెస్ తెచ్చుకోవాలి అంటే, మన భారతదేశంలో ముఖ్యంగా భారతదేశం ఏంటంటే స్టాటిస్టిక్స్ ప్రకారం 2022 స్టాటిస్టిక్స్ ప్రకారం కనీసం 18 నుంచి 19 లక్షల మంది దీని బారిన పడ్డారని మనం గుర్తించాము. కనీసం 8 నుంచి 9 లక్షలు క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఏషియాలోనే మనది ఏంటంటే సెకండ్ ప్లేస్లో ఉంది క్యాన్సర్లో. సో అలాగే ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. అంటే జనాభా ఎక్కువ అవటం వల్ల మన క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ఎక్కువే ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే చాలా ఎక్కువగా క్యాన్సర్ కేసులు నమోదైన కంట్రీస్లో మనది బాగా ఎక్కువగా ఉంది. సో అది ఎందుకు వస్తుంది అనేది అవగాహన అనేది చాలామందికి అవసరం అని చెప్పి ఈ సదస్సులు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఐఎంఏ వారితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు చాలా తృప్తిగా ఉన్నది. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో కుదిపేస్తున్న, ఇబ్బంది పెడుతున్న వ్యాధి ఇది క్యాన్సర్ అన్నది. కానీ నివారణ చేసుకోవడం కూడా చాలా ప్రిలిమినరీ స్టేజెస్లో మనం కనిపెట్టగలిగితే, కేర్ తీసుకోగలిగితే దీన్ని నివారించడం కూడా చాలా సక్సెస్ఫుల్గా అన్ని చోట్ల జరుగుతుందని వైద్యులందరూ కూడా తెలియజేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల రోజుల్లో మల్టీపర్పస్ స్టేడియానికి శంకుస్థాపన. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. విఎల్పురం లారీ స్టాండ్ ఆవరణలో సుమారు 14 కోట్ల రూపాయలతో నిర్మాణం. ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. కార్మిక సంఘాల నేతల పిలుపు. కార్మిక హక్కుల రక్షణకై పోరాడాలని జిల్లా సదస్సులో తీర్మానం. గోదావరి తీరంలో పెద్దపులి ఇష్టారాజ్యం. చీకటి వేళ జనావాసాలలో సంచారం.